లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1959వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనము. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను, నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును. ప్రార్థన మందిరములో మాత్రమే మనిషి సంతోషంగా ఉంటాడు. అక్కడ మాత్రమే అతని స్వభావము దేవుని యొక్క స్వభావముతో సమతుల్యము చేయబడు ఒక స్థలమునొద్దకు అతడు వస్తాడు. దేవుడు ఏమి ఆలోచించునో మరియు ఏమి చేయునో దాని మీదనే విశ్వము యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. మనిషి దేవుని వలె ఆలోచించి నూతన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, అవి దేవుని తలంపుల వలె ఉన్నప్పుడు అతడు ఎంతో ప్రయోజనకరమైన మరియు శక్తివంతమైన వ్యక్తిగా తయారవుతాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనములో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క తలంపుల నుండి మన తలంపులు చాలా చాలా దూరంగా ఉండుట నిజము. అయితే ప్రార్థన నీ తలంపులను పైకెత్తును. ప్రార్థన ఒక క్రొత్త భాష. ప్రారంభంలో నీ ప్రార్థనలు పరలోకమునకు ఆకర్షణీయంగా ఉండవు. ఆ ప్రార్థనలు నిజానికి ప్రార్థనలు అని పిలువబడుటకు చాలా కష్టంగా కూడా ఉండును. విన్నపములు ఎంతో ఈ లోకమునకు సంబంధించినవై ఉండి దేవుడు మనవలే ఆలోచించవలనని మనం కోరతాం. అయితే దేవుడు పునరుత్థాన శక్తిని మనకివ్వాలని కోరుచున్నాడు. ఆ శక్తి ఎటువంటిదో దాని గురించి నీకు ఎలాంటి అవగాహన లేదు. నీవు భూములు మరియు ఆస్తిని కోరుకుంటావు. పరీక్షల్లో విజయాన్ని నీవు అడుగుతావు. నీవు ఉన్నతమైన విషయాలను అడగవలనని దేవుడు కోరుచున్నాడు. ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలను ఆయన ఇచ్చినప్పుడు నీవు ఆ దీవెనలను భద్రపరుచుకొని మరియు నిలబెట్టుకుని వానిగా ఉండవలసి ఉన్నావు. నీవు ఆ దీవెనలను మనుష్యుల ముందు ప్రదర్శించకూడదు. అవి మన మహిమ కొరకు కాదు గాని దేవుని మహిమ కొరకు మాత్రమే. నీ విన్నపములు ఆయన వరముల కొరకైనవిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని యొక్క తలంపుల్లోనికి నీవు ప్రవేశించలేకపోవుట విచారము. మన ప్రార్థనను బట్టి దేవుడు విచారపడుచున్నాడు. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము నమ్మకముతో తల్లుల చేతుల్లో ఉంటాము. మనము దేవుని విషయాల్లో కూడా అట్లే చేయువారమై ఉండాలి. అప్పుడు దేవుడు తన స్వభావాన్ని మనకు బోధిస్తాడు. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు అను నీ కొరకైన దేవుని తలంపులను యెషయా గ్రంథము 55వ అధ్యాయం 5వ వచనములో చూడుము. నీలో దేవుని స్వభావమును మరియు ఆయన వరములను ప్రజలు చూచినప్పుడు ప్రజలు నీ యొద్దకు సహాయం కొరకు పరిగెత్తుచూ వస్తారు. దేవుడు మనకు కుమారులు మరియు కుమార్తెల కంటే శ్రేష్టమైన నామాన్ని మనకివ్వాలని కోరుచున్నాడు. దేవుడు మనలను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషముగాను చేయాలని కోరుచున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, మనము రానున్న తరముల వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు గుర్తు చేసుకొనబడు వ్యక్తిత్వము గల వారిగా దేవుడు మనలను చేయును. నీవు ఒక స్థలమును ప్రార్థనా మందిరముగా మార్చగలిగినట్లయితే అది ఎంత దీవెన! ఒక ప్రార్థించే ఇల్లు పరలోక వాతావరణము గలదిగా ఉంటుంది. పరలోకపు వాతావరణంలో స్వస్థత శీఘ్రంగా జరుగుతుంది. దేవుని కొండ మీద అనారోగ్యం ఉండలేదు. ప్రార్థన మందిరములో నీవు దేవునితో పరిపూర్ణమైన ఐకమత్యం కలిగి ఉంటావు. యేసు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో శాశ్వతమైన ఐకమత్యము కొరకు మరియు తన పరిచర్యను ప్రారంభించుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. యేసు తన శరీరమును పరిపూర్ణముగా అదుపులో ఉంచుకొని దేవుని యొక్క మనస్సుకు విధేయుడైనాడు. ఆయనతో మరణములోనికి మనలను మోసినాడు.
ఆయనతో మనలను సమాధి చేశాడు మరియు ఆయన పునరుత్థానంలో మనం ఆయనతో ఉండునట్లు మనలను లేపాడు. మనము నమ్మి ఆయన కొరకు అత్యున్నతమైన దాన్ని అడిగినట్లయితే ఆయన దాన్ని నిశ్చయంగా మనకిస్తాడు. విధేయత కొరకు అడుగుము. యేసును గూర్చిన జ్ఞానములోని ప్రత్యక్షత కొరకు అడుగుము. నీ భవిష్యత్తు జీవితము దేవుని చిత్తములో ఉండాలని అడుగుము. ఆయనకిష్టమైన దాన్ని మాత్రమే నీవు చేయనట్లు అడుగుము. నీవు సంపాదించు డిగ్రీల కంటే ఎక్కువగా దేవుని యొక్క మనస్సును కోరుకొనుము. చీకటి శక్తులను ఆయన ద్వారా నీవు జయించవలసి ఉన్నావు. పాత స్నేహితుల యొద్దకు మరియు పాత లోకాశల యొద్దకు వెనుకకు వెళ్ళవద్దు. నీ బంధువులైనను మరెవరైనను నీ ఆత్మీయ జీవితంలో ఆటంకముగా ఉండకుండానట్లు ఆసక్తితో ప్రార్థించు.